తెలంగాణ రాష్ట్రంలో యువత రాజకీయాల వైపు రావాలని తమ పార్టీ యువతకు పెద్దపీట వేస్తోందని నేషనల్ పీపుల్స్ పార్టీ నేషనల్ సెక్రటరీ అరుణాచల్ ప్రదేశ్ మాజీ హోంశాఖ మంత్రి పంక్నా భాగే అన్నారు. హైదరాబాద్ భాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేషనల్ పీపుల్స్ పార్టీ ఏపీ తెలంగాణ కోఆర్డినేటర్ గువ్వల భారత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నేషనల్ యూత్ ప్రెసిడెంట్ నిక్కీలతో కలిసి పంక్నా భాగే పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంక్నా భాగే మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గొంతుకగా తమ పార్టీ పనిచేస్తోందన్నారు. అణగారిన వర్గాల హక్కులను పరిరక్షిస్తామని, తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ రానున్న అన్ని ఎన్నికల్లోనూ పోటీ చేస్తోందని వివరించారు. దేశంలోని యువత రాజకీయాల్లోకి వచ్చి దేశ ప్రగతికి పాటుపడాలని గువ్వల భరత్ కుమార్ పిలుపునిచ్చారు. ఎన్పీపీ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా గారు 47 ఇయర్స్కి ఆయన సీఎం అయ్యారు. అది రెండోసారి సీఎం. ఇప్పుడు ఆయన ఓన్లీ యూత్ లీడర్షిప్ని ఎంకరేజ్ చేసే క్రమంలో వాళ్ళ పార్టీని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. 2013లో పార్టీ పెట్టడం జరిగింది. లేట్ పిఏ సంగ్మాజీ గారు మాజీ లోక్సభ స్పీకర్ మరియు మేఘాలయ ముఖ్యమంత్రి, పార్టీ ఫౌండర్ పిఏ సంగ్మా గారి చేతుల మీదుగా ఈ పార్టీని ఆవిర్భవించడం జరిగింది. ఈ పార్టీ సింబల్ వచ్చి బుక్, పుస్తకం. జ్ఞానంతోటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అలాగే యువత భవిష్యత్తు మారుతుందనే చిహ్నంగా వాళ్ళ పార్టీ చిహ్నం బుక్ ఉన్నది. ఇది ఇప్పుడు నేషనల్ పీపుల్స్ పార్టీ, ఇది ఒక నేషనల్ పార్టీగా అవతరించడం జరిగింది 3 సంవత్సరాల క్రితమే. మేఘాలయలో ప్రభుత్వం ఉన్నది, అలాగే ఇంకొక 3-4 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నది. ఇది బీజేపీతో ఎన్డీఏ అలయన్స్లో ఉన్నది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో స్ట్రాంగ్ ఎన్డీఏ పార్ట్నర్గా ఉన్నది. పార్టీని ఏ విధంగా అయితే నార్త్ ఈస్ట్ కనెక్టింగ్ సౌత్ అనే ఎజెండా తోటి ఈరోజు ఎన్పీపీ లీడర్షిప్ సమిట్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. మన కల్చర్తో స్వాగతం పలికి తెలంగాణలో పార్టీ ఉన్న రిక్వైర్మెంట్కి, పార్టీ ఆవశ్యకత గురించి వాళ్ళకి ఇక్కడ అందరూ నేను ముందు చెప్పి ఎట్లయితే పార్టీ ఎక్స్పాన్షన్ చేసినాం, ఇక్కడున్న నాయకులందరూ కూడా